యోదే ఖమ్మంలో హస్తం పంచాయతీ కాంగ్రెస్ ఎంపీ సీటుపై సందిగ్ధత, పెద్ద నేతల చుట్టూ చక్కర్లు, మంత్రుల కుటుంబీకుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియని స్థితి, ఒకరికి ఇస్తే మరొకరికి సహకారంపై అనుమానం, మరి మధ్య మార్గం ఎంచుకున్న సమన్యాయంపై సందేహాలు, అధిష్టానికి సవాలుగా టికెట్ కేటాయింపు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానికి సవాలుగా మారింది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మద్దతుదారులు మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాలను సాధించడంతో ఈ సీటుపై ఆసక్తి తారాస్థాయికి చేరింది. ఓవైపు 3 మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబీకుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు ఇతర ఆశావాహులు సైతం కాంగ్రెస్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రుల కుటుంబీకుల్లో ఏ ఒక్కరికి ఇచ్చినా మిగిలిన 2 మంత్రులు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి 3 మంత్రుల మధ్య సమన్వయం ఉంది. భవిష్యత్తులోనూ వీరి మధ్య పరస్పర సహకారం కొనసాగటం ఈ టికెట్ కేటాయింపు పైన ఆధారపడి ఉంటుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతుంది. మరి టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, జోరుగా పైరవీలు కూడా జరుగుతున్నాయి. మరి ఎన్ని పైరవీలు జరిగినా ఏం జరిగినా కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, అసలు ఆల్రెడీ మీరు మంత్రులు అయ్యారు, మీరు ఎమ్మెల్యేలు గెలిచారు, మళ్ళీ మీ కుటుంబ సభ్యులకే మా ఎంపీ పదవులు ఇచ్చేది ఉంటే, ఎంపీలుగా మీ కుటుంబ సభ్యులు గెలిస్తే ఈ తెలంగాణలో ఇది ప్రజాపాలన ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ప్రజాపాలన అన్నప్పుడు మీకు ఒక సీట్ వచ్చింది, మీరు ఆల్రెడీ మినిస్టర్లుగా ఉన్నప్పుడు 3 మనుషులు ఒకే జిల్లా నుండే 3 మనుషులు మినిస్టర్లుగా ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది? మీరు క్లియర్గా ఇంకో నాయకుని నిలబెట్టుకొని మీరు 3 కలిసి నిలబెట్టి ఆ 3 కలిసి ఆయన గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నా భార్యకి ఇవ్వమంటే నా భార్యకి ఇవ్వమని, లేదంటే నా కొడుకు ఇవ్వమని చెప్పేసి ఇంకో మనిషి నా కూతురికి ఇవ్వమని, నా పిల్లానికి ఏంది ఇది ప్రజాపాలన లేదంటే రెడ్డి పాలన లేదనంటే మీరు కాంగ్రెస్ పాలనలో కూడా కేవలం కుటుంబ పాలన చేద్దామని ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ఆ పెద్దపల్లి సీట్ ఏమో వివేక్ గారి కొడుకు కావాలని చెప్పేసి ఆయన అడుగుతాడు, ఇంకోరేమో ఇంకోటి కావాలని చెప్పేసి అడుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యకు సీట్ ఇప్పించుకుంటాడు అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే ఒకటే కుటుంబం నుండి ఈరోజు ఈ రకంగా కుటుంబ సభ్యులే పోటీలో దిగితే మరి రానున్న నాయకులు, రావాలనుకుంటున్న నాయకులు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు వస్తారు అనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబ సభ్యులని మాత్రమే గెలిపించుకోవాలి, మీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉండాలి, మీ కుటుంబం నుండి ఇంకో వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నుండి బయటపడాలి. దయచేసి కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం.